కొన్నాళ్లుగా బీజేపీలో రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ రాజాసింగ్ సవాల్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలమైన హిందుత్వవాదిగా రాజాసింగ్కు గుర్తింపు ఉంది. 2014లో తెలంగాణ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్. కొన్నాళ్లుగా అధిష్టానంతో ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నారాయన. బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి లాంటి లీడర్లపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేశారు రాజాసింగ్. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను నిలబెట్టడంపై అభ్యంతరం తెలిపారు. అలాగే గోల్కొండ జిల్లా అధ్యక్ష పోస్టు విషయంలోనూ పార్టీ తీరుపై అసహనంగా ఉన్నారు. మంచి ప్యాకేజ్ ఇస్తే తమ పార్టీ నేతలు దేనికైనా సిద్ధపడతారంటూ బీజేపీపై అప్పుడు విమర్శలు చేసి రచ్చకెక్కారు. రిటైర్డ్ అయిన వ్యక్తుల పార్టీలో ఉండే ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదన్నారు రాజాసింగ్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి రాజాసింగ్ సస్పెండ్కు గురయ్యారు. ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ హైకమాండ్. కానీ ఆయన అసంతృప్తిగా ఉంటూనే పార్టీలో ఇన్నాళ్లు కొనసాగారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మరోసారి రాజాసింగ్ బయటకు వచ్చి ఇలా రాజీనామా చేశానని ప్రకటించారు.